ఈరోజు విజయవాడ వెస్ట్ నియోజకవర్గం పశ్చిమ నియోజకవర్గం 56వ డివిజన్లో వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థి ఆసిఫ్ గారు, అట్లాగే డివిజన్ కార్పొరేటర్ గారు చలపతిరావు గారు, అట్లాగే మా నాయకులు కార్యకర్తలు అందరితో కలిసి ఇక్కడ 56వ డివిజన్లో ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రజల నుంచి కూడా అనూహ్యమైన స్పందన వస్తూ ఉంది. ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గం తీసుకుంటే ఇక్కడ మైనారిటీలు, బీసీలు, ఎస్సీలు, అలాగే పేదవాళ్ళు, నిరుపేదవాళ్ళు ఉండేటువంటి నియోజకవర్గం. ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గం మొదటి నుంచి కూడా బీసీలు కానీ మైనారిటీలు కానీ ఎమ్మెల్యేలుగా ప్రజాప్రతినిధులుగా ఉంటున్నటువంటి పరిస్థితి అందరూ కూడా గమనించారు. ఇవాళ ఆసిఫ్ గారు ఈ ప్రాంతం పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్ చూసి, ఆసిఫ్ గారిలో ఉన్నటువంటి కమిట్మెంట్ చూసి మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు, ఆసిఫ్ గారు అయితే ఇక్కడ పేదవాళ్ళకి, నిరుపేదవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి సేవ చేసుకుంటారు, నిరంతరం ప్రజల్లో ఉంటాడు, ప్రజల సమస్యల పట్ల అవగాహనతో ఆ సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తాడు, పరిష్కరిస్తాడని చెప్పి నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు సామాన్యుడైనటువంటి ఒక వైసీపీ కార్యకర్తని ఇక్కడ ప్రజలకు సేవ చేయమని చెప్పి ఇక్కడ వైసీపీ అసెంబ్లీ అభ్యర్థిగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి ఆసిఫ్ గారిని పంపించడం జరిగింది. ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వస్తుంది. ఎందుకంటే ఆసిఫ్ గారు మొదటి నుంచి కూడా ప్రజా జీవితంలో ఈ ప్రాంతంలో అనేక రకాలుగా సేవలు చేసి ఉన్నారు. ఆయన గురించి అందరికీ తెలుసు. ఇవాళ మనం చూస్తున్నాం, ఇవాళ జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి ఆడేటువంటి నాటకాలు మనం చూసాం. ఇక్కడ బీసీకి సీట్ ఇస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు 10 ఏళ్ళ నుంచి కూడా ఒక నిరుపేద బీసీని వాడుకుని ఏ రకంగా వదిలేసాడో పవన్ కళ్యాణ్ గారు మనం చూసాం. ఇవాళ పోతిరి మహేష్ అనే వ్యక్తికి ఇక్కడ సీట్ ఇస్తానని చెప్పి తెలుగుదేశం పార్టీ కూడా ఇక్కడ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన అలయన్స్లో ఇచ్చామని చెప్పి వాళ్ళు ఒక మైనార్టీని మోసం చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఏమో బీసీని ఇక్కడ అభ్యర్థిగా ఇస్తానని చెప్పి పోతిరి మహేష్కి ఇస్తానని చెప్పి అతను వాడుకుని ఇవాళ అతను మోసం చేసి వదిలేసిన పరిస్థితి చూసాం. ఒక అపర కుబేరుడైనటువంటి ఒక సుజనా చౌదరిని తీసుకొచ్చి ఇక్కడ బీసీలు, మైనార్టీల నియోజకవర్గంలో ఇక్కడ అభ్యర్థిగా ఏ రకంగా నిలబెట్టారని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాను. నాకు తెలిసి మైనార్టీలని, బీసీలని మోసం చేస్తూ ఇవాళ సుజనా చౌదరి గారికి చంద్రబాబు నాయుడు అట్లాగే పవన్ కళ్యాణ్ ఈ సీట్ని అమ్మేసుకున్నారు. నిజంగా కూడా ఈ 12 సంవత్సరాలు రాజ్యసభ మెంబర్గా ఈ ప్రాంతం నుంచి సుజనా చౌదరి ఎన్నికయ్యాడు, హైదరాబాద్లో ఉంటున్నప్పటికీ కూడా. అట్లాగే దాదాపు 3 ఏళ్ళు కేంద్ర మంత్రిగా చేశాడు. ఈ విజయవాడకి కనీసం ₹1 పనైనా చేసినటువంటి పరిస్థితి ఈ సుజనా చౌదరికి లేదు. అంతసేపు తన సొంత వ్యాపారాలు, తన సొంత వ్యవహారాలు తప్ప, కేంద్రంతో లాబింగ్ చేసుకుని తన సొంత పనులు చక్కబెట్టుకునేటువంటి పరిస్థితి తప్ప ఈ ప్రాంతానికి ఆయన కేంద్ర మంత్రిగా ఒరగబెట్టింది ఏం లేదు. అట్లాగే చంద్రబాబు నాయుడు 100 కోట్లు కూడా విజయవాడ నగరానికి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అట్లాగే ఈ పశ్చిమ నియోజకవర్గం అంతకుముందు వర్షం వస్తే మీకు అందరూ తెలుసు మొత్తం మునిగిపోయేది, పడవలు వేసుకుని తిరిగే పరిస్థితి ఉండేది. ఆ రోజు నేను ఎంపీగా 3 రోజుల్లో కేంద్ర మంత్రిని ఒప్పించి, అర్బన్ డెవలప్మెంట్ మంత్రిని 480 కోట్లు ఈ ప్రాంతాన్ని తీసుకొస్తే వాళ్ళ మంచిగా స్టామ్ వాటర్ రైన్, వరద నీటి కాలువలన్నీ వేసుకుని ఈ ప్రాంతం వరద నీటి ముప్పు నుంచి సేవ్ చేయగలిగాం. అట్లా కనకదుర్గ ఫ్లైఓవర్ వేసుకున్నాం, అనేకం చేసాం. ఆ పరిస్థితిలో ఈ ప్రాంతానికి ఏ రకంగా ఉపయోగపడిన వ్యక్తిని, ఒక అపర కుబేరుడిని, ఒక నిరుపేదలు నివసించేటువంటి ప్రాంతంలో, మైనార్టీలు, బీసీలు సీట్ అయినటువంటి ఈ ప్రాంతంలో తీసుకొచ్చి ఏ రకంగా ఇక్కడ పోటీకి పెడుతున్నారో వీళ్ళు ముగ్గురు సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్, అట్లాగే చంద్రబాబు నాయుడు, అట్లాగే బీజేపీ కూడా.